పెరుగుతున్న ఒత్తిడి చంద్రబాబు అసలు రంగు బయటపడింది. వక్ఫ్ బిల్లుకు మద్దతుతో లౌకికవాదానికి చెల్లుచీటి ముస్లిం నేతలంతా టీడీపీకి రాజీనామా చేయాలని డిమాండ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే రిజిస్ట్రేషన్ల ఆదాయం డమాల్ అంటూ భూముల విలువ పెంచిన లక్ష్యాన్ని చేరుకుని గత ఏడాది కంటే 800 కోట్ల తగ్గుదల. 2023-24లో ఆదాయం 9,600 కోట్లు, 24-25లో 8,800 కోట్లు రాబట్టడానికి అధికారులు అష్టకష్టాలు. డాక్యుమెంట్ల సంఖ్య తగ్గుదల. నిరుడు 22.25 లక్షల డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్, ఏడాది 20.20 లక్షలే. కూటమి వచ్చే కుదేలైన రియల్ ఎస్టేట్, దాని ఫలితమే ఆదాయం భారీగా తగ్గుదల. పడిపోయిన ప్రజల ఆదాయ మార్గాలు, భారీగా పెట్టుబడులు, పరిశ్రమల క్యూ అంటూ చంద్రబాబు ఎల్లో మీడియా చేసే ప్రచారం అంతా మభ్యపెట్టడానికే అంటూ నేటి నుంచి రిజిస్ట్రేషన్కి స్లాట్ బుకింగ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పనులు ఆపేయండి. హైదరాబాద్లోని కంచెగచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు స్టే. కేసును సుమోటోగా తీసుకున్న ధర్మాసనం 100 ఎకరాల్లో చెట్లను కొట్టేస్తారు, అంత అత్యవసరం ఏమొచ్చింది, కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి తీసుకున్నారా అన్న జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు పనులు నిలిపేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం. తమ ఉత్తర్వుల్లో ఉల్లంఘనలు జరిగితే సీఎస్ వ్యక్తిగతంగా బాధ్యత వహించాలి స్పష్టీకరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సీఎంకి సంయమనం